పుడితే కూతురిలా పుట్టాలి. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. ప్రతి కూతురు ఒక వరం. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురికి తల్లిగా ఉన్న రచయిత్రుల అభిప్రాయాలు. మన దేశంలో కొత్తగా పెళ్ళైన దంపతులను సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు సుపుత్రిక ప్రాప్తిరస్తు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో కూతురు పుట్టడమే పెద్ద అదృష్టం అనే విధంగా ఆలోచనలు మారుతున్నాయి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు సాధిస్తున్న విజయాలు, అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కళ వేరు. కూతురు సామర్థ్యాలు ఇంటికి తెలుసు. భ్రూణ హత్యల వల్ల స్త్రీ జనాభా కురచగా ఉన్న రోజుల్లో ఇకపై చెల్లిపోవాలి. ప్రతి కూతురు ఒక వరంలా వర్ధిల్లాలి. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురికి తల్లిగా ఉన్న కొంతమంది రచయిత్రుల అభిప్రాయాలు. మీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండి ఒకరిని మాత్రమే చదివించే స్తోమత ఉన్నట్లయితే అమ్మాయిని చదివించండి అంటారు పెరియార్. ఆడపిల్లల చదువు ప్రాధాన్యతను గుర్తించడం వల్లే కావచ్చు నన్ను, మా చెల్లిని బాగా చదివించారు మా తల్లిదండ్రులు. ఆడపిల్లలకేం కావాలి అంటే మంచి బట్టలు, నగలు అని కాకుండా ఆర్థికంగా స్వావలంబనగా కలిగి ఉండాలనే వారి ఆలోచన కారణంగానే మా జీవితాల్లో మేము నిలదొక్కున్నాం. ఈ కారణం చేతనే కొడుకులకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత అనుకోకుండా వారి చివరి రోజుల్లో వారి ఆలనా పాలన నేను చూసుకోగలను. ఇప్పుడు అమ్మాయిలకు కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే సరిపోదు. సమాజంలో భద్రత, ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరం. నేను ఇంట్లో ఉండే 2 ఆడపిల్లలకు తల్లిని. కాలేజీలో నాకు 800 మంది కూతుళ్ళు. వారంతా రెక్కలు తొడిగిన ఉత్సాహంతో స్వేచ్ఛగా ఎగిరగలిగే వాతావరణం ఉండాలని నా ఆకాంక్ష. అమ్మాయిలు ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి తల్లిదండ్రులు, సమాజం చేయగలిగిన ఇదంతా చేయాలి. నేటి తరం కూతుళ్ళందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఎం ప్రగతి రచయిత్రి, అనంతపురం. అలాగే కేఎన్ మల్లేశ్వరి రచయిత్రి, విశాఖపట్నం. తను చెప్పిన వెర్షన్ ఏమనగా, ఏలూరు దగ్గర కొక్కిరపాడు అనే పల్లెటూరులో ఆర్థికంగా చితికిపోతూ ఉన్న ఒక పెద్ద రైతు కుటుంబంలో పుట్టాను. 4 ఆడపిల్లల్లో కడసారిగా కూతురిగా ఎట్లా ఉంటున్నావో తరచి చూసుకుంటూనే కొత్తగా ఉంది. చిన్నప్పుడు మా అవసరాలకి డబ్బులు సరిగ్గా ఇవ్వనందున అమ్మానాన్నల మీద అరిచేదానిని అమ్మ చెబుతూ ఉంటుంది. కానీ బుద్ధి పెరిగాక ఎప్పుడూ విసిగించేది లేదు. మగపిల్లలు లేరు, అంతా ఆడమంద అని లోకం వెక్కిరించే రోజుల నుంచి మా బిడ్డలు రత్నాలు అని అమ్మానాన్నలు గర్వంగా చెప్పుకునే రోజు వరకు కూతురుగా నా ప్రయాణంలో అనేక ఎగుడు దిగుళ్ళు. కులాన్ని వదిలి నా పెళ్ళి నేనే చేసుకున్నందుకు, డబ్బు సంపాదన వదిలి నచ్చిన మార్గంలో వెళ్ళినప్పుడు వారు రక్షకులై వెన్ను తట్టారు. చుట్టూ ప్రకృతిని, ప్రేమని ఆస్తులుగా పంచారు. ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలియని ప్రేమమూర్తులు కూతురిని. స్త్రీలకి అన్ని రంగాల్లో స్వేచ్ఛ ఉండాలని నమ్మే నాకు స్నిగ్ధ ఒక్కతే కూతురు. నేను నమ్మే వాటికి పెంపకానికి మధ్య కొన్ని విషయాల్లో పేచీలు వచ్చేవి. దుస్తులు, షికార్లు, ప్రేమలు వంటివి. స్వేచ్ఛ అంటే నీ నిద్ర నువ్వే లేవడం కూడా అంటూ కొటేషన్లు చెప్పిన నాకు ఏమాత్రం లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని చక్కగా కాపాడుకున్న స్నిగ్ధని కొన్ని విషయాల్లో గురువుగా భావించే అమ్మనిప్పుడు తనతో గడపడం కోసం నేను ఎదగడం చూడడం కాదు, అమ్మ ముచ్చట్లు చెప్పుకుందామా అని తను తరచూ అడిగే ఆకర్షణ నాలో ఉండడం కోసం ఆ వయసు వారి ప్రపంచంలోకి చొచ్చుకుపోతాను, నేర్చుకుంటాను. నా విలువకి అనుగుణంగా పెళ్లి చేయకపోతే నేను రాను అని బెదిరించలేకపోయానా? నేను నీ ద్వారా వచ్చాను తప్ప నీ కోసం రాలేదు అని గట్టిగానే చెప్పింది. కూతురికి తల్లిగా నా బొమ్మవారికి సూపర్ హిట్. అలాగే పలానా అమ్మాయికి మేము తల్లిదండ్రులు అనే స్థాయికి ఎదిగిన ఆడపిల్లలు ఎందరో. అటువంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని గొప్పగా ఎదగాలని ఇండియన్ ఆర్మీకి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యాను. అనేక కారణాల చేత
గమ్యం చేరుకోలేక నిస్సహాయతతో నలిగిపోయాను అంటున్న ప్రవళిక. ఇంట్లో పెళ్లి చేస్తాను అన్న ప్రతిసారి అమ్మ నీలాగా నా జీవితం ఇంటికి పెళ్ళికి పిల్లలకు అంకితం అవ్వకూడదు అని మా అమ్మను నిందించేదాన్ని. అమ్మ మౌనంగా బాధపడేది. వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ కన్నీళ్ళని దాచిపెట్టింది. అప్పుడు అర్థం అయ్యేది కాదు. నాకు పెళ్ళి అయ్యి ఒక కూతురు పుట్టే వరకు ఆమె మౌనాన్ని అర్థం నిస్సహాయత కాదు అని, అంతర్మదనం అని నాకు తెలియలేదు. మా అమ్మ ఇద్దరు చెల్లెళ్ళకు అక్కగా పుట్టింది. కొడుకులు లేని కుటుంబం. 2 పిల్లలు చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కానీ మా అమ్మ పరిస్థితుల రీత్యా టాలెంట్ ఉన్న ఇంటికే పరిమితం అయిపోయింది. కానీ ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ అయినా, ఒంట్లో బాగోలేకపోయినా, ఊరెళ్ళినా, ఇలా ఏ కారణం ఏదేమైనా ఆ కుటుంబానికి వండి పెట్టే బాధ్యత కూడా మా అమ్మ నిస్వార్థంగా తీసుకునేది. మా పిల్లలు జీతం సంపాదించేవారు, కానీ ఇతరుల కోసం ఖర్చు చేసే సమయం సంపాదించలేకపోయారు. మా అమ్మను చూస్తూ మా తాత అనుకునేవారు, ఇది నా కూతురు కాదు, మా అమ్మ అక్కలను కలిసి మళ్ళీ పుట్టించే దేవుడు అని. మా అమ్మ కథ విన్నాక నాకు అర్థమైంది ఏమిటనేది. ఆడపిల్లగా కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే ఉద్యోగాలు చేయక్కర్లేదు. అందరినీ నావారు అనుకుంటూ కలుపుకొని పోతే డబ్బు సంపాదించే ఉద్యోగం చేయకపోయినా మనసులను సంపాదించుకోవచ్చు. ఇది అర్థమయ్యాక మా అమ్మ జీవితాన్ని గమనించి ఆమె చెప్పినవి చెప్పనివి అక్షరాలుగా రాయడం మొదలుపెట్టిన తర్వాత తెలిసిన ఇది మా అమ్మ కథ కాదు, కొన్ని వందల వేల అమ్మల కథ. ఇంటి పట్టుని మిగిలిపోయినని బాధపడే ఆడపిల్లలు, ఆడతల్లుల మనోవ్యధ. మన దేశంలో ఆడపిల్లలు కొన్ని కోట్ల మంది ఇంటి పట్టున ఉండిపోయామని బాధపడుతూ ఉంటారు. మీరు ఓడిపోలేదు. మీరు కూతుర్లుగా మీ అమ్మానాన్నల ప్రేమను, పేరును, పెంపకాన్ని, నిస్వార్థాన్ని ప్రపంచాన్ని పంచుతున్నారు. కుటుంబాలను, కళలను పెంచుతున్నారు. మీరు చేస్తున్న సేవకు వెలకట్టి డబ్బు ఇవ్వాలన్న ఆలోచన వచ్చినా అది ఏ దేశ కరెన్సీలో ఇచ్చినా మీకు సరిపోదు. మీకు కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా రాస్తుంటే ఈ నా 17 నెలల కూతురు అమ్మ చూచూ అంటూ ఒక గ్లాసులో వంకర టింకరగా పట్టుకొని నా టేబుల్ దగ్గరికి వచ్చింది. నాలో ఉన్న ఆడపిల్ల, నాకు పుట్టిన ఆడపిల్లను చూసి మురిసిపోయింది. అలాగే ఎంఎస్కే కృష్ణజ్యోతి రచయిత్రి, విజయవాడ. ఆమె చెప్పిన మాటల ప్రకారం ఇంటికి ఆడపిల్ల పుట్టడం ఒక గొప్ప వైభవం. నేను ఒక కూతురికి తల్లిని. అయితే నేను మరీ అంత గొప్ప లేదా మంచి కూతురిని కాదు. బహుశా ఇంకొంచెం బాగా ఉండాల్సింది. జీవితపు ప్రతి దశలో మా అమ్మతో, కుటుంబంతో అనేక విషయాలు విభేదించా. గొడవ పడుతూ, అప్పుడప్పుడు సర్దుకుపోతూ, నా స్వతంత్ర కాంక్షను, అభిప్రాయాలను కాపాడుకుంటూ నడిపాను. మా అమ్మ కాస్త మొండి మనిషి కాబట్టి చిన్నతనంలో అలవి కాని నా అల్లరిని ఇప్పటికీ నా స్వభావంలో ఉండే లోపాలని భరిస్తుంది. సున్నితమైన అమ్మ అయితే చాలా కష్టమయ్యేది. కూతురిగా నాకు నేనైతే జస్ట్ ఫాస్ట్ మార్క్స్ వేసుకుంటాను. నా కూతురి దగ్గరికి వస్తే తన వల్ల నేను టెన్షన్ పడిన సందర్భాల కన్నా గర్వపడిన సందర్భాలే ఎక్కువ. కూతుళ్ళు తల్లుల కన్నా తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉంటారు అనే లోకోక్తి నేను నమ్మను. నా కూతురు నాకు దగ్గరగా ఉంటుంది. నాకు కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాతో వాదిస్తుంది. నాది తప్పైతే మన్నిస్తుంది. మంచి కూతురిగా మా అమ్మాయికి డిస్టింక్షన్ శాంక్షన్ చేస్తాను. ఈవేళ మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా తనకు తక్కువ మార్కులు వేసుకొని తన కూతురికి ఎక్కువ మార్కులు ఇస్తుంది. కూతుళ్ళ అంతే మురిపిస్తారు, మ్యాజిక్ చేస్తారు.